హై వ్యూవర్స్, మేబీ మన చేతన మీడియా వాళ్ళు ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి ఇంకేదైనా అప్డేట్స్ రావచ్చేమో. ఇప్పుడు నేను ఈ వీడియో చేసేటప్పుడు సమయం వచ్చేసి అరౌండ్ 1:30. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న అప్డేట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆల్మోస్ట్ లండన్ టూర్ క్యాన్సిల్ అయినట్టే. ఎలా ఏంటి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు అయోమయం అబద్ధాల జగన్నాథం 2 మాటలు మాట్లాడి అతృతమైన దానిలోకి వెళ్దాం. ఈ మనిషికి స్క్రిప్టెడ్ అని రాసిస్తే అది తీసుకొని చదవటం తప్ప అందులో ఉంది నిజమా అబద్ధం కూడా చూసుకోడు. వాళ్ళు ఇచ్చారు అంటే అది ఇంక ఫాలో అయిపోవాలి. మరి అవతల ఎవరన్నా అది చెప్పకపోతే కొడతా ఉంటారో లేదా జనాల నుంచి బయటికి వెళ్ళాక పనిష్మెంట్ ఇస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పులివెందుల నుంచి గన్నవరం వచ్చాడు, గన్నవరం నుంచి తాడేపల్లి వెళ్ళాలి. ఈ మధ్యలోనే ఈ బొడవేరు ముంపు ప్రాంతాలు ఉన్నాయి. హైవే నుంచి కొంచెం రైట్ తీసుకుని అలా వెళ్ళొచ్చు. ఈ మధ్య దారిలో స్క్రిప్ట్ రాటిచ్చిన హడావుడిగా మరి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారో లేదో తెలియదు. వచ్చాడు, కాసేపు ఉన్నాడు. ఈ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం ఏం సాయం చేయట్లేదని హడావుడి చేద్దాం చూశాడు. ఎందుకు చేయట్లా సాయం? పేకల దాకా నీళ్ళుంటే వాళ్ళు మాత్రం ఎంతవరకు వస్తారని చెప్పేసి అక్కడ వెళ్ళేసరికి ఫ్యూజులు ఎగిరిపోయారు. ఇంక పక్క వచ్చేసి ఇంకేదావిదే మైక్ కనపడింది కదా, స్క్రిప్ట్ తీసుకున్నాడు, మొదలెట్టాడు. మ్యాన్ మేడ్ డిజాస్టర్, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్, మ్యాన్ మేడ్ తొక్క తోలు అన్నట్టు. ఎవరు ఏంద్రా అని చెక్ చేసుకుంటా పోతా ఉంటే అతను చెప్పింది ఇని పిల్లోడు సైతం నవ్వుతూ ఎవర్రో బాబు ఇంత తెర్రిపప్పలా ఉన్నాడని, అంటే బుజ్జినాన్నలా ఉన్నాడని చెప్పేసి అనుకున్నారు. బుడమేరు ఎటు ఉంది, కృష్ణాది ఎటు ఉంది. ఆ బుడమేరు డైవర్షన్ కెనాల్లో వాటర్ కృష్ణాదిలో కలవాలి అంటే కృష్ణాదిలో వచ్చేసి వాటర్ ఫ్లో తక్కువ ఉండాలి. 11 లక్షల క్యూసెక్లు ఉంది అక్కడ. బ్యాక్వర్డ్ తంతే మొత్తం విజయవాడ నార్త్ అంతా ఎగిరిపోయింది. దాన్ని ఇంకేం చేయాలి? వెళ్ళలేరు దగ్గర గేట్లు ఎత్తి కింద వదలాలి. అదే చేశారు. ఈలోపు హెవీ ఫ్లో వచ్చింది. ఆ హెవీ ఫ్లో వల్ల మొత్తం తేడా కొట్టేశాం. వెరలేరు దగ్గర ఉన్నది అది జస్ట్ రెగ్యులేటర్ అంతే. అంతేగాని అది ఒక డ్యామో, ఒక బ్యారేజో, రిజర్వాయర్ ఏం కావు. అది తెలియదు. అంటే బుడమేరు అనేది ఒక వాగు. ఒకవేళ జగన్ భాష ఇంకా చెప్పాలి అంటే వాక్ అని కొంచెం పెద్దది, అంతే తప్ప నది కాదు అది. బుడమేరు నది అంటాడు, ఆడంది వచ్చేసి గేట్లు అంటాడు. అసలు ఏదేదో మాట్లాడాడు. అసలు ఇది చెక్ చేసుకున్న వాళ్ళు ఓస్తున్నారు. ఎందుకు? విజయవాడని ముంచేసిన చంద్రబాబు ఎందుకంటే ఆయన ఇల్లు మునకుండా ఉంటాను కదా. 11 లక్షల క్యూసెక్కులు రా బాబు అక్కడ వస్తుంది. అంత వచ్చి చంద్రబాబు నాయుడు ఇల్లు మునగలేనప్పుడు ఈడ మహా అయితే 30,000 క్యూసెక్కులే వస్తుంది. హెవీ ఫ్లో అన్నప్పుడు 40,000, 50,000, 60,000 క్యూసెక్కులు అనుకుందాం. అది ఇది అసలు ఏం సంబంధం? అసలు నీళ్ళే కలవ అవుతుంది నదులు. ఆడ బేసిక్ సెన్స్ కూడా ఉండదండి. అందుకు జనాలు నవ్వుతూ ఉన్నారు. ఈవెన్ విజయవాడ కరకట్ట ఉంది కదా కృష్ణాది పక్కన, ఆ కరకట్ట దగ్గర రిటర్నింగ్ వాళ్ళ నిర్మాణం, అది కూడా ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఎక్కువ మొత్తం అదే యనమల కుదురు దగ్గర నుంచి గీతానగర్ వరకు చంద్రబాబు నాయుడు సమయంలో కంప్లీట్ అయింది. ఆ తర్వాత సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కంప్లీట్ అవ్వాల్సింది. కంప్లీట్ చేయకుండా హడావుడి చేస్తూ ఉంటే గద్దె రామ్మోహన్ విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే కృష్ణాది ఇసుకలో కూర్చొని నిరసన తెలియజేస్తా పోతా ఉంటే చుట్టుపక్కల జనాలు కూడా ఏంద్రా ఇది అని చెప్పి జగన్ కొంచెం గట్టిగా అడుగుతుంటే ఇక అప్పుడు సరేలేరా కంప్లీట్ చేయండి అని చెప్పేసి అన్నారు. అదంతా కూడా ఫస్ట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు 2004 ముందు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో అప్పుడు ఆయన దగ్గరికి వచ్చేసి ఏమైంది, ఈ విషయం వెళ్ళింది. రిటైనింగ్ వాళ్ళు కనుక లేకపోతే కృష్ణానికి వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. కృష్ణలంక, రాణిగారి తోట, రామలింగేశ్వరరావు, బాలాజీనగర్ అని చెప్తే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్న మూమెంట్లో ఆయన గవర్నమెంట్ పడిపోయింది. నెక్స్ట్ ఈయన వచ్చాడు రాజశేఖర రెడ్డి. దాన్ని రాజశేఖర రెడ్డి ఏమన్నాడు, దానికి సంబంధించి విధి విధానం మొత్తం రెడీ చేయండి అన్నాడు. ఈలోపు ఆయన చనిపోయాడు. నెక్స్ట్ కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాక ఏం చేశాడు, ఓకే ప్రొసీడ్ అవ్వండి అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఇక ఆయన వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఓకే ఇంక గోడ కట్టేశాడు అని చెప్పి కొంత అమౌంట్ కూడా రిలీజ్ చేశాడు. దాని వర్క్ నడుస్తూ ఉంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏంటి, ఆల్రెడీ నడుస్తున్న వర్క్ని ఆపేసి హడావుడి చేసి ఎస్టిమేషన్ పెంచి ఇక చివరికి తప్పదంటే కంప్లీట్ చేశాడు. ఇది ఆ బతుకు. దానికి మరలా కృష్ణాది వరదను ఆపింది నేనని చెప్పేసి బిల్డప్ వస్తున్నారు ఈరోజు అయితే జగన్ అయితే. ఇక ఇప్పుడు పాస్పోర్ట్ లండన్కి వెళ్తున్నాడా లేదా? ఆయనకు మొన్నటి వరకు సీఎం కదా, డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉండే. అది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కదా, సో అది రద్దు అయిపోయింది. 35 రోజుల క్రితం ఆయన పులివెందుల నుంచో బెంగళూరు నుంచో వచ్చి ఈ విజయవాడ మన రాజీవ్ గాంధీ స్టేడియం పక్కనే ఉండిద్ది అనమాట పాస్పోర్ట్ ఆఫీస్. ఆడకు వచ్చి ఆయన కొత్తగా అప్లై చేయడని చెప్పేసి అన్నారు. ఎందుకు? నార్మల్ పాస్పోర్ట్ కోసం. అయితే ఆ నార్మల్ పాస్పోర్ట్ ఇచ్చారా అంటే ఇవ్వాల. అది ఈరోజు తెలిసింది. ఎందుకు? ఆయన మీద ప్రజాప్రతినిధుల కోర్టులో కేసులు ఉన్నాయి. ఆల్రెడీ అతని మీద సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి. సరే సిబిఐ వాళ్ళు ఏమన్నారు, ఓకే లండన్ వెళ్తా అంటున్నాడు కదా, ఓకే ఒక 9 రోజులు కన్నట్టు ఇవ్వండి, ఒక 5 years కన్నట్టు పాస్పోర్ట్, ఆయన లండన్ కోసం ఎంతో చెప్పున్నాడు, ఆ రకంగా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టున్నారు. వాళ్ళు అభ్యంతరం లేదని చెప్పారు.
బట్ పాస్పోర్ట్లు చెక్ చేసుకుని ఎవరికైనా ఏదైనా పాస్పోర్ట్ ఇవ్వాలి అంటే వాళ్ళ మీద కేసులు ఉండకూడదు. అంటే వాళ్ళు దేశం దాటి వెళ్తే ఈ కేసులు తారుమారవుతాయి, సాక్ష్యాలు తారుమారుతున్న వాళ్ళు ఎవరు. మనకున్న సమాచారం ఏంటంటే ఇప్పుడు ఆయనకి పాస్పోర్ట్ ఇవ్వలేదని తెలుస్తాం. ఇది నార్మల్ పాస్పోర్ట్, డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఆల్రెడీ రద్దు అయిపోయింది. సో ఇప్పుడు కోర్టుకు వెళ్ళాడంట. దెన్ ఆ కోర్టు వచ్చేసి కేసు వాయిదా వేసిందని అంటున్నారు. మరి ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మధ్యాహ్నం వింటారో లేదో చూద్దాం. సో వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఆల్రెడీ ఇప్పటికే వైసీపీ వాళ్ళ మీద నమోదైన కొన్ని కేసులు మొత్తం విచారణ చేస్తున్న పోలీసులు అందులో నిజాలు ఏంటని చూస్తూ ఉంటే అన్నీ వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర అవుతున్నాయి, లేదా ఆనాడు డీజీపీ ఆఫీస్ దగ్గర అవుతున్నాయి. అంటే లింక్ చూడండి. కాదంబరి జత్వన్ విషయంలో కూడా డీజీపీ ఇన్వాల్వ్మెంట్, ఐపీఎస్ల ఇన్వాల్వ్మెంట్. రిమైనింగ్ ఏ కేసు చూసినా సరే తాడేపల్లి ప్యాలెస్ లేదన్నప్పుడు జగన్ చుట్టుపక్కల ఉన్నారు. అలా టీడీపీ ప్రధాన కార్యాలయం ఉంది కదా, దాని మీద దాడి అయినప్పుడు నందిగం సురేష్ని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, లేదా రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇద్దరిని కోర్టు ముందు ప్రవేశించి ఇద్దరు కూడా రిమాండ్ విధించారు. ఇందులో తలసల రఘురాము, దేవినేని అవినాష్, ఇంకొంతమంది బ్యాచ్ ఉన్నారు. వీళ్ళందరికీ ఇప్పుడు ఆనాడు ప్లాన్ చెప్పింది ఎవరు, వీళ్ళందరికీ కూడా ఆ రోజు రెచ్చగొట్టి పంపింది ఎవరు, ఇవన్నీ కూడా బయటపడాలి. ఇక జోగి రమేష్ ఈ క్యాండిడేట్ అబ్బో మామూలు క్యాండిడేట్ కాదు. ఆ రోజట చంద్రబాబు కట సార్ అని వినమ్రగత చూడడానికి వచ్చాడంట. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఉండవల్ల ఆయన ఇంటి మీదకి అసలు ఏ రేంజ్లో ఏంటి జోగి రమేష్ ఇంకా చంపేస్తా పొడి చేస్తా కాడు ఏం ఉండకూడదు అన్నట్టు వెళ్ళాడు. ఆ జనాలు ఇందా హడావుడింది. అసలు Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఆ రకంగా ఆయన వెళ్ళాడు. అందుకే అతనికి మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా పెద్ద సభలో చంద్రబాబు నాయుడిని అనరాని మాటలు అంటూ ఉంటే జగన్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఒక సైకిల్గా బిహేవ్ చేస్తూ మాట్లాడుతూ అయిపోయి అటు వెళ్తుంటే ఈ జోగి రమేష్ పిలిచి భుజం తట్టి శభాష్ నా వాసుడు నువ్వే అన్నట్టు ఏదో చేస్తే ఇంకా పొంగిపోయి ఆ తర్వాత పిచ్చిగా వాగాడు. చివరికి ఆ జోగి రమేష్ వాళ్ళ అబ్బాయి అండి, ఆ పిల్లలు చూస్తే నిజంగా నా పాపం అనిపించింది. రాజువో ఏదో ఉండే పేరు. అరే నాయన అతని చేత కూడా చంద్రబాబు నాయుడిని పిచ్చోడు, మానసిక రోగి రకరకాలుగా తిట్టించారండి. ఎవడన్నా ఎక్కడన్నా మా ప్రభుత్వం ఇది చేసిందని చెప్తారు, లేదన్నప్పుడు మేము ఇది చేస్తామని చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు కూడా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అయితే నోటికి బూతులు, లేదన్నప్పుడు ముడ్డి నుంచి రావాల్సింది నోట్ల నుంచి వచ్చింది అనమాట. అశుద్ధం అన్నట్టు అనుకోవచ్చు. కాకపోతే బాటం వచ్చేది వేరు, నోటి నుంచి వచ్చేది మాట అన్నట్టు. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. ఎందుకంటే అంత దరిద్రంగా ఉంటాయి వాళ్ళ మాటలు అయితే. ఇప్పుడు కూడా రోజా అండి మన గుడ్ల వల్ల కళకి సంబంధించి అరే అసలు ఒక ఫోటో కనపడలేదు, ఒక వీడియో కనపడలేదు. ఆమె తర్వాత ఇంకో కళ్యాణి ఎవరో మళ్ళీ ఆ పార్టీ వాళ్ళు అంట. వామ్మ అసలు అన్ని వందల వీడియోలు అంతమంది అమ్మాయిల భవిష్యత్తు పాడైపోయింది. ఇది రకరకాలుగా. తీరా ఈరోజు ఈ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని చెప్పేసి ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు సెట్ టీమ్ని. వాళ్ళు మొత్తం చెక్ చేస్తే ఫోన్లు కానీ ల్యాప్టాప్ కానీ ట్యాబ్ కానీ మొత్తం చూస్తే ఎక్కడ కూడా ఒక్కళ్ళు కూడా బయట వాళ్ళు లేదు. బయట వాళ్ళు నథింగ్ బట్ ఇక్కడ 5 ఉన్నారు, ఒక మెంబరు. అందులో ఒక అన్నా చెల్లి, 2 లవర్స్, ఒక వన్ సైడ్ లవరు. ఇందులో వచ్చేసి ఒకడున్నాడు మధ్యలో వెధవ. ఆ వెధవే ఇందులో ఉండే 2 ఆడవాళ్ళతో వీడియో కాల్స్ రకరకాల హడావుడు చేశాడు. అందులో ఒక అమ్మాయిని వన్ సైడ్ ప్రేమిస్తున్నాడే వాడు వైరల్ చేశాడు. ఏమని? ఫోటోలు, వీడియోలు లేడీస్ హాస్టల్ నుంచి వచ్చాయని. నిజమా కాదని ఈ అమ్మాయిని అడిగితే నీకు కనిపించాయంటే అవును నా ఉన్నాయా, నావే కదా మీ అందరూ కూడా చెప్పి ఈ పిల్ల చెప్పేది. మరి వైసీపీలు ఇన్ని రోజులు చేసింది ఏంట్రా అంటే 4 రోజులట, 2 నెలలట, 2 సంవత్సరాలట. ఓ అమ్మ బాబోయ్, సర్వనాశనం చేశారు ఏపీని. ఇప్పుడు ఏదైనా బ్యాలెన్స్ అది కూడా చేస్తానంటున్నారు. చెప్పు తెగేటట్టు కొట్టే రోజులు ఖచ్చితంగా వస్తాయని నాకైతే అనిపిస్తూ ఉంది ఈ వైసీపీ బ్యాచ్. ఎందుకంటే జనాలు రియలైజ్ అవుతూ ఉన్నారు వాళ్ళు చేసిన పాపాలు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా మినిమం రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి మొత్తం మొత్తంగా జగన్కి అయితే లండన్ పాస్పోర్ట్ రద్దయింది. నాట్ లండన్ పాస్పోర్ట్, డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దయింది. రెగ్యులర్ పాస్పోర్ట్ ఇంకా ఇవ్వలేదని తెలుస్తుంది. సో లండన్ వెళ్ళకుండా ఇక్కడే ఉన్నాడు అంటే ఆల్రెడీ వైసీపీ మీద నమోదైన కేసులు మొత్తం లెక్క మొత్తం సరి చూసుకుంటా పోతా ఉంటే చివరికి జగనేరా బాబు ఇదంతా చేపించిందని తేలిందిరా అంటే తీసుకొని లోపలేస్తారు.